ఇంట్లో చిన్న కుండీలో ఒక మూర నల్లేరు మొక్క పెట్టారనుకోండి, అది బారలు బారలుగా పెరుగుతుంది. అలా ఇంట్లో పెరిగిన దాన్ని కట్ చేసుకుని నేను ఇప్పుడు నల్లేరు పచ్చడి చేయబోతున్నాను. దీనిపైన గరుగ్గా ఉండే పీచుని తీసేసుకోవాలి. అలాగే ఆకుల్ని అన్నిటిని శుభ్రంగా తీసుకోవడానికి ముందు ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, లేదంటే చేతులు బాగా దురదొస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఒక్క నెల రోజులు 2-3 రోజులకు ఒకసారి దీన్ని పచ్చళ్ళలా కానీ రసంలో ములక్కాడల ముక్కల్లా కానీ వేసుకొని తిని చూడండి. ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఒబెసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎముకలు బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు దీన్ని తినడం చాలా ముఖ్యం. ఎముకలు విరిగినా, ఎదుగుదల లేకున్నా నల్లేరు వాడి చూడండి. పైసా ఖర్చు ఉండదు, రోజు మెడిసిన్ వేసుకునే పని ఉండదు. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇందులో చాలా ఉంటాయి. అందుకే ప్రీమెచ్యూర్ ఏజింగ్ రాకుండా ఇది మనకు ఉపయోగపడుతుంది. అల్సర్ ఉన్న వాళ్ళు ఎలా తగ్గించుకోవాలా అని ఇబ్బంది పడుతున్నారా? అలా అయితే నల్లేరు వాడి చూడండి. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, ముఖ్యంగా మనకి మెనోపాజ్ స్టేజ్ లో హార్మోన్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో నల్లేరు మొక్క పెంచేసేయండి. అను మల్టీ టాక్స్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.